మాట్లాడిండు, ఎంత అవుతుంది ఏంటి అన్నీ కనుక్కున్నాడు. ఇంతవరకు కూడా ఒక్క 1 రూపీ కూడా ఇవ్వలేదండి. ఓకే, అదే అంటున్నామ్మా, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. పే చేస్తా అన్నాడు, బట్ ఇవ్వలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో మీ నాన్నగారు నటనను చూసి నవ్వుకున్న వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు, భయపడ్డ వారందరూ కూడా డెఫినెట్గా రెస్పాండ్ అయ్యారు. చాలామంది కామెంట్స్లో వాళ్ళు పెట్టారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే ఆర్టీవీ ఈ లైవ్ని కండక్ట్ చేస్తోంది, ఈ డ్రైవ్ని కండక్ట్ చేస్తోంది. కొన్ని కాల్స్ ఉన్నాయి, ఒకసారి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. పీసీఆర్ కాలర్ పేరు రైట్, ప్రొఫెసర్ రమేష్ అంట. కాలర్ తీసుకుంటానమ్మా నేను వారిని. రమేష్ గారు, ఫిష్ వెంకట్ కుటుంబం ఉంది, మాట్లాడండి. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అండి. పరువు హత్య అంటున్నారు, పరువు హత్య. నమస్తే అండి. రైట్, ఇది కాదు సార్, సారీ, ఇది వేరే సార్. నేను ఫిష్ వెంకట్ లైవ్లో ఉన్నాము. ఫిష్ వెంకట్ లైవ్ చూస్తున్నారు మీరు. సో అది వేరే కాలర్ అమ్మా. సో చెప్పండి, అంటే ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది పెద్దలు సరే ప్రభాస్ సీన్ రియాక్ట్ అవ్వలేదు, చివరిగా అలా జరిగిపోయింది. సో ఇంకెవరైనా ప్రయత్నాలు చేశారా? పవన్ కళ్యాణ్ అడిగారా? పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళారా? చిరంజీవిని అడిగారా? ఎన్టీఆర్, ఇలా చాలామంది అంటున్నట్లతో నటించారు. వాళ్ళ దాకా మేము ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు వాళ్ళ మదర్కి కూడా బాగాలేదని తెలిసిందండి మాకు. వాళ్ళు ఆ టెన్షన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిగా కాదు కదా, అట్లా మంచిగా అనిపించదు కదా మాకు కూడా. అందుకని మెగా ఫ్యామిలీ దగ్గరికి అయితే మేము వెళ్ళలేదండి. ఓకే, కానీ వాళ్ళు తలుచుకుంటే 2 నిమిషాల పనమ్మా. వాళ్ళు నిజంగా అనుకుంటే వాళ్ళకి 2 నిమిషాల పని. అవును, కానీ మీరు ప్రయత్నం చేయాల్సింది కనీసం. అంటే మా దగ్గర రాలేదేమో, అక్కడ ప్రభాస్ ఇచ్చారన్నటువంటి ఆ ఫేక్ స్పెక్యులేషన్ వైరల్ గా మారింది, ఇంకా చాలా మంది వస్తున్నారు పోతున్నారు. అంటే మాకు ఇట్లా తెలిసింది కదా, వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో ఉంది, అస్సలు బాగాలేదు అని చెప్పి మాకు తెలిసింది. తెలిసిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని ఏం ప్రెషర్ పెడతాం అట్లా. సరే, తర్వాత చిరంజీవి అయినా కానీ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ చూసుకోనైనా వాళ్ళ తర్వాత ఏమన్నా కాల్ చేస్తారేమో అనేసి అనుకున్నామండి. అసలు చిరంజీవి గారు కూడా అంతమందికి అపోలోలో తీసుకెళ్ళి చేయించడం అవన్నీ జరిగినాయి, చాలా తెలుసు మాకు. మరి డాడీని ఎందుకు అపోలోకి తీసుకెళ్ళలేదు, అసలు ఎందుకు డాడీ గురించి అసలు పట్టించుకోలేదు అనేసి తెలియట్లేదు. అదే మాకు తన మూవీలో కూడా చేసిండు కదా. మా సువర్ణ గారు, మీరు చెప్పండి, ఈరోజు ఫిష్ వెంకట్ గారు మనతో పాటుగా ఇలా ఉండాలి, మనతో పాటుగా ఉండేవారు అనుకుంటే ఆయనకి ఎంత డబ్బులు అవసరం ఉండేది? మీరు ఆ డబ్బుల కోసం లేకపోతే ఆ సహాయం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? అంటే ప్రభాస్ గారు ఇచ్చారని స్పెక్యులేషన్ వచ్చింది, బహుశా అది కూడా ఒక అడ్డంకే కావచ్చు. మీ కూతురు చెప్తున్నట్టుగా అలా చెప్పడం మూలంగానే చాలామంది డోనర్స్ ఫోన్ చేసి ఇలా డబ్బులు ఇవ్వండి, మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సహకరిస్తామని చెప్పారు. కాబట్టి సో మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? పోనీ ఎక్కడైనా సప్పు ఒకటొక విషయం క్లియర్గా, ఇంటి పెద్ద ఆపదలో ఉన్నాడు, ఆసుపత్రి బెడ్ పై ఉన్నాడు అని అంటే సాయం కోసం చూస్తాం, లేకపోతే సప్పు చేసి ఫస్ట్ ఆ పెద్దని బతికించుకుందాం, ఆ తర్వాత సప్పు ఎన్ని పనులు చేసి మనం కట్టుకోగలుగుతామన్న భావనలో ఉంటాం. కాబట్టి మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి ఒకసారి? నేను చేసిన చాలా చేసిన. నేను లాస్ట్కి మా కారు కూడా అమ్మేస్తా అన్న, కారు అమ్మేస్తా అన్న, మా ఇల్లు కూడా అమ్మేస్తా అన్న, ఇల్లు అమ్మేస్తా అన్న, మా గోల్డ్ మొత్తం అమ్మేసినాం. లాస్ట్ మా పాప గోల్డ్ కూడా పెట్టినాం, మా అల్లుని తెలియకుండా. ఆయన కూడా పాపం ఆయన ఏమనలేడు. కానీ 50 లక్షలు అన్నారు వాళ్ళు. మాది ఇల్లు అమ్మినా కూడా 50 లక్షలు రావు మాకు, కారు అమ్మితే 2 లక్షలు కూడా రావంట. అట్లా వెనక ముందు అయినా తప్పించి ఇంకేం లేదు సార్. లేకుంటే నేను కంపల్సరీ అన్ని అమ్మేస్తుంటా. ఆయన్నే మాకు కావాలి, నాకు ఇవన్నీ ఎందుకు నాకు. ఎంత డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసిన. మీకు ఈరోజు ఫిష్ వెంకట్ కి ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళు చెప్పడమే 50 లక్షలు చెప్పారు. ఓకే, సో తనతో పాటుగా నటించిన వాళ్ళు, తనతో పాటుగా ఇంకా జూనియర్ ఆర్టిస్టులు, చిన్న షోస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి నుంచి ఎంత మేర సహాయం వచ్చింది? ఎవ్వరు చేయలేదు సార్, ఎవ్వరు చేయలేదు, చెప్తున్నాం కదా, ఎవ్వరు చేయలే. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే చేసిండు, అది కూడా 8 ఏళ్ల కింద. కానీ మీరు ఆల్రెడీ చాలా డబ్బులు ఎవరన్నొక్కరు చేస్తుంటే ఈ రోజు మా ఆయన ఉంటుండే. ఆల్రెడీ ప్రభాస్ దగ్గర నుంచి వచ్చాయి మీకు, ఇంకెవరి దగ్గర నుంచో వచ్చాయి అనే వార్తలు అయితే బాగా చక్కెర కొట్టాయి, చాలా ఒక సెన్సేషన్ అయింది. కానీ ఇక్కడ మీరు చూస్తుంటే ఏం రాలేదంటున్నారు. ఈరోజు మాది అకౌంట్ నంబర్ ఉంది కదండి, ఒక మాట, మాది ఇప్పుడు అకౌంట్ నంబర్ ఉంది కదా, అకౌంట్ నంబరు బ్యాంక్ స్టేట్ మొత్తం లిస్ట్ తీస్తే వస్తుంది కదండి. అందులో ఎక్కడన్నా మీకు ప్రభాస్ 50 lakhs వేసినట్టు కానీ ఎవరైనా 50 lakhs పడ్డాయా చూసుకోండి ఒకసారి. మీరు చెక్ చేసుకోండి, అకౌంట్ నెంబర్ కూడా మీకే ఇచ్చేసినాము. మీరు చెక్ చేసుకున్న తర్వాత అది నిజమా కాదా అని చెప్పేసి మిగతా పబ్లిక్కి కూడా చెప్పండి.
శ్రవంత్ గారు, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విశ్వవ్యాప్తంగా అయింది తెలుగు ఇండస్ట్రీ. దాంట్లో ఒక నటుడు ఈరోజు ఆర్థిక సహాయం ఎక్స్పెక్ట్ చేసి ఎవరు ఇవ్వకపోవడం మూలంగా, తనకు రావాల్సినటువంటి ఆ సహాయం అందకపోవడం మూలంగా ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందితో ఆయన చనిపోయాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏ గుణపాఠాన్ని అర్థం చేసుకోవాలి? రేపటి రోజున ఈ స్థానంలో ఇంకో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు, ఈ స్థానంలో ఇంకెవరు నటుడు ఉంటాడు, ఈ స్థానంలో ఇంకెవరు ఉంటారు. కేవలం వాళ్ళ దగ్గర నటనను మాత్రమే డబ్బులుగా మార్చుకొని, రెమ్యునరేషన్ ఇస్తే ఇచ్చారు కావచ్చు, కానీ దాన్ని సొత్తు చేసుకొని స్టార్లైన వాళ్ళు కానివ్వండి, ఇంకా చాలామంది పేరు ప్రఖ్యాతలు పొందిన వారు ఉన్నారు. కాబట్టి ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం ఏం గుణపాఠం నేర్చుకోవాలి? ఏంటంటే అండి, డాడీ ఇప్పుడు ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాడు కదా, మిగతా వాళ్ళు కూడా ఇండస్ట్రీని నమ్ముకొని ఉండకండి. ఇదైతే 100% చెప్తున్నా అండి. ఇండస్ట్రీని నమ్ముకుంటే మనం ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఇంకా అది లాస్ట్ ఎండ్ వరకు అది ఎండ్ అనుకోవాలి, అంతే తప్పించి మనం అక్కడి నుంచి లేచి వస్తామని కూడా అనుకోవద్దు. ఎందుకంటే డాడీది ఇప్పుడు అంతే అయింది. ఎలా అయితే వెళ్ళామో అలా రాలేడు ఆయన. సో అట్లా ఎవరైనా కానీ అదే అనుకోవాలండి ఇంకా ఇండస్ట్రీ వాళ్ళు. కానీ కనీసం డాడీతో చేసిన సరే ఆర్థిక సాయం పక్కన పెడితే కనీసం సరే నేను ఒక పేరు మెన్షన్ తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో చాలామంది కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మరణించారు. అనారోగ్య బారిన పడ్డారా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏవైనా కానివ్వండి, అక్కడికి వెళ్ళిపోయి లైవ్లు పెట్టి చాలామంది పరామర్శించిన వాళ్ళు పరామర్శించారు. అంతేందుకు టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, డెఫినెట్గా నన్ను మీరు కొంతమంది తప్పు పెట్టినా, నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నేను ఒక అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అల్లు అర్జున్కి సంబంధించిన అంశంలో ఆయన ఒక సినిమా ఇన్సిడెంట్ ఫంక్షన్లో వెళ్తే ఆయనకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో వెళ్ళి ఇలా వస్తే వందలాది మంది వేలాది మంది అక్కడికి వెళ్ళిపోయి ఆయనకు సంఘీభావంగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. కనీసం ఆ రకంగా మీ కుటుంబానికి ఎస్ నేను ధైర్యంగా ఉంటానని కనీసం ఒక మాట సాయం కూడా మీరు ధైర్యంగా ఉండమన్నానమ్మా, లేకపోతే ఆ ఫిష్ వెంకట్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అనేటువంటి మాట కూడా మీకు ఇక్కడ వినిపించలేదా? లేదండి. అల్లు అర్జున్తో కూడా డాడీ చేసిండు. అల్లు అర్జున్ కూడా ఇంతవరకు ఒక కాల్ లేదండి కనీసం డాడీ గురించి. ఎలా ఉంది ఏంది అని కూడా ఒక మాట, అమౌంట్ ఇవ్వకపోయినా కానీ ఒక కాల్ చేసి ఎలా ఉందమ్మా అని అంటే చాలు కదా, నేనున్నా అంటే కూడా చాలు, అంతే. అదేమీ లేదు. ఒక్కసారి వచ్చి ఆయన సినిమాలు ఎంతమంది హీరోలతో చేసినా అంతమంది హీరోలలో ఒక్క హీరో వచ్చి ఆయన చూసినా కూడా ఆయన సంతోషపడుతున్నాం. ఆయన కొంచెం ఇంకా బతుకుతుండేమో. ఒక్క హీరో వచ్చి ఆయన పలకరించి, ఒక్క హీరో కూడా రాలేదు. ఇంతమంది హీరోలు ఉన్నారు, అంత ఒక్క హీరో వచ్చి నేనున్నా అన్న అంటే బతుకుతుండేమో ఈరోజు ఆయన. కనీసం మాట సాయం కూడా రాలేదు. మొన్న అల్లు అర్జున్ వాళ్ళకి సాయం చేసిండు, అల్లు అర్జున్ వాళ్ళకి సాయం చేసిండు మొన్న. అట్లనే కనీసం అల్లు అర్జున్ వచ్చి కొంచెం మా ఆయనను కాపాడితే ఈరోజు బతుకుంటుండే మా ఆయన 10 మందిని చూస్తాడు అందరినీ. కనీసం మాట సాయం కూడా. మొత్తం మేము 15 మెంబర్స్ అండి. 15 మంది. ఆ 15 మందిని కూడా డాడీ చూసుకుంటాడండి. శ్రవంతి గారు మళ్ళీ చెప్తారా? ఇంట్లో మొత్తం మేము 15 మెంబర్స్ అండి. 15 మంది ఉంటారు ఇంట్లో. ఆ 15 ఇంట్లో అంటే బాబాయ్లు, పిన్నిలు, నాయనమ్మ, మేము అందరం, అందరినీ కూడా డాడీ చూసుకుంటాడు. కానీ లాస్ట్కి తాగుతుండు, గుడ్కాలు తింటుండు, అట్లా చనిపోయినా చెప్తుండు. అవును, అది కూడా బాగా జరిగింది అని చెప్తారు. చివరి నిమిషంలో ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. దోస్తాన్ ఎక్కువైపోయింది, మద్యం సేవించడం ఎక్కువైపోయింది, సిగరెట్ తాగడం ఎక్కువైపోయింది. ఆయన ఫ్రెండ్షిప్ ఆయన మరణానికి కారణమైందని కూడా ఒక చర్చ ఉంది. డాడీ తాగిపిస్తాను, ఫంక్షన్ ఉంది అంటే ఇండస్ట్రీలో కొంతమంది, నేను పేర్లు మెన్షన్ చేయను, డాడీతో నటించిన వాళ్ళు కొంతమంది మాత్రం ఫంక్షన్ అయినా కానీ డాడీతో ఎక్కడికన్నా తిరగడానికి ఏది ఉన్నా కానీ మొత్తం డాడీ చూసుకునేవాళ్ళు. అప్పుడంటే కంపల్సరీ ఒక కాల్ కొట్టంగానే ఇంటి ముందు ఉంటారు. అదే నాకు బాగాలేనప్పుడు అదే ఇండస్ట్రీలో చేసిన వాళ్ళు, అదే ఫ్రెండ్స్